హాయ్ ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్లో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. బీపీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్. సో బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. సో ఇతను పోస్ట్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతను డెలివరీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇతనికి బయట ఎక్కువ వర్క్ ఉంటుంది, బైక్ పైన తిరుగుతూ ఉండాలి. నెక్స్ట్ డాక్ సేవక్ అంటే సో ఏబీపీఎం డాక్ సేవక్కి వర్క్ సిమిలర్గా ఉంటుంది అండ్ వీళ్ళకి శాలరీ కూడా సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు 18 ఇయర్స్ ఉండి మీకు 10thలో మంచి మెరిట్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి ఆ ఏరియాది. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూస్తే మనం మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఈ జాబ్స్కి ఒక స్టేట్లో కేవలం ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ చూస్తే సో తెలంగాణ సర్కిల్లో ఇవన్నీ డివిజన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో ఒక డివిజన్కి మనం అప్లై చేసుకోగలం ఫ్రెండ్స్. ఆ డివిజన్స్లో ఉన్న ఎలిజిబుల్ పోస్టులకి మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో 10thలో మంచి మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారు ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో ఇదంతా ఒక కంప్యూటర్ చేసేది. కంప్యూటర్ జనరేట్ చేసే మెరిట్ లిస్ట్ ద్వారా మనం అయితే సెలెక్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, ఏం రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ ఏముండదు ఫ్రెండ్స్. ఓన్లీ మీ 10th మార్క్స్ని బట్టి మీకైతే జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మనం శాలరీ చూసుకుంటే బీపీఎం ఒక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 12,000 ఉంటుంది ఫ్రెండ్స్. సో వీళ్ళకి హైయెస్ట్ శాలరీ వచ్చేసి 29,380 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్ స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే 10,000 వస్తాయి వీళ్ళకి స్టార్టింగ్. సో వీళ్ళకి హైయెస్ట్ శాలరీ వచ్చేసి 24,470 రూపీస్. సో హైయెస్ట్ శాలరీ రావాలంటే మనం చాలా ఇయర్స్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, బీపీఎంగా ఆర్ ఏబీపీఎంగా. ఫ్రెండ్స్ మనకి డైలీ ఓన్లీ 4 to 5 అవర్స్ డ్యూటీ ఉంటుంది, మిగతా అంతా ఫ్రీ టైమే. సో వీళ్ళకి సండేస్ హాలిడేస్ ఉంటాయి. సో 5 అవర్స్ వర్క్ చేస్తే వీళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది కొంచెం. ఫ్రెండ్స్ మీకు 10thలో తక్కువ మెరిట్ ఉంటే ఈ జాబ్స్కి మాత్రం అప్లై చేయకండి, ఎందుకంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అది వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ కోసం.